సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో అక్రమాలు బయటపడటంతో అసలు ఈ ఫెర్టిలిటీ సెంటర్లలో ఏమేం టెక్నాలజీలు ఉంటాయి, పిల్లల కోసం ఎలాంటి పద్ధతులు అవలంబిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఫెర్టిలిటీ సెంటర్లలో ప్రధానంగా ఐయుఐ, ఐవీఎఫ్ విధానాలు అవలంబిస్తారు. ఈ రెండు ట్రీట్మెంట్స్ వర్కౌట్ కాకపోతే, వాళ్ళకి పిల్లలు పుట్టకపోతే అప్పుడు ఆ దంపతులకి లేదా ఆ జంటలకి సరోగసీకి వెళ్ళాలి అని చెప్పి సజెస్ట్ చేస్తారు డాక్టర్లు. ఫెర్టిలిటీ సెంటర్లలో మొదట ఐయుఐ పద్ధతి ఎలా ఉంటుంది, ఇందుకోసం ఏం చేస్తారు, మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ ఏలేందర్ అందిస్తారు. సంతాన భాగ్యం లేని వారి కోసం వైద్య రంగంలో వచ్చినటువంటి అధునాతన టెక్నాలజీయే ఈ ఫెర్టిలిటీ సెంటర్లలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, ఇక్కడికి ఎలాంటి వారు వస్తారు, వారి కోసం ఎలాంటి ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి, అసలు దీంట్లో ఉన్నటువంటి ఐవీఎఫ్ కావచ్చు, ఐయుఐ కావచ్చు, సరోగసి ఇలాంటి పద్ధతుల ద్వారా పిల్లల్ని కనే ప్రాసెస్ ఎట్లా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను ఒక ఫెర్టిలిటీ సెంటర్ దగ్గర ఉన్నటువంటి ల్యాబ్లో వచ్చేసాను. ఆల్రెడీ ల్యాబ్లోకి వెళ్ళాలంటే డాక్టర్తో పాటుగా పేషెంట్ ఎవరైనా, ప్రస్తుతం నేను చూస్తున్నాను ఇప్పుడు నేను వేసుకున్నటువంటి ఇలాంటి డ్రెస్ కోడ్ కంపల్సరీ, ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఏరియా అంతా కూడా ఇట్లాంటి డ్రెస్ కోడ్తో వస్తారు. ప్రస్తుతం వచ్చిన తర్వాత ఫస్ట్ ల్యాబ్ ఇది, అంటే మెన్ కావచ్చు ఉమెన్ కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి స్పామ్ కలెక్ట్ చేయడము, అదేవిధంగా ఎగ్స్ కలెక్ట్ చేయడం లాంటి ప్రాసెస్లో భాగంగా ఇక్కడ ఈ బెడ్ పై నుంచి ఆ పేషెంట్ని తీసుకున్న తర్వాత నుంచి ఎగ్స్, మెన్ నుంచి స్పామ్ కలెక్ట్ చేయడం కావచ్చు, ఉమెన్ నుంచి ఎగ్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ప్రాసెస్లో భాగంగా ఎగ్స్ ఇక్కడ నుంచి పేషెంట్ నుంచి కలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి టెంపరేచర్ రూమ్లో నుంచి అటు లోపలికి ల్యాబ్లోకి, ఇంకొక సెన్సిటివ్ అయినటువంటి ల్యాబ్లోకి ఎగ్స్ని పంపించేస్తారు. అదేవిధంగా స్పామ్ని కూడా లోపల నుంచి ప్రాసెస్ చేసిన తర్వాత ల్యాబ్లోకి వస్తుంది. ల్యాబ్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది అనే అంశాలకు సంబంధించి అసలు 3 ప్రాసెస్, అంటే 2 పద్ధతిలో ఈ ఐవీఎఫ్ కావచ్చు, ఐయుఐ కావచ్చు, ఇట్లాంటివి ప్రాసెస్ జరుగుతుంది. సో ప్రస్తుతం మన ల్యాబ్లో ఉన్నాము. ల్యాబ్లో మనతో పాటు దీనికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ డాక్టర్ నిపుణులు మనతో ఉన్నారు, ధనలక్ష్మి మేడం. ఆమెతో మాట్లాడదాం. ఎట్లాంటి ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్గా మేడం, ఐయుఐ గురించి మాట్లాడుకుందాం. ఐయుఐ అంటే ఫెర్టిలిటీ సెంటర్లో ఐయుఐ అనేది కూడా ఒక ప్రాసెస్. ఐయుఐ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది, దాని గురించి ఎంత ప్రొసీజర్ ఉంటుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఐయుఐలో మనం ఏం చేస్తామంటే, ఆమెకి డేట్ వచ్చాక 2వ రోజు ఎగ్ పెరుగుదలకి ఇంజెక్షన్స్, కొన్ని మెడిసిన్స్ ఇస్తాము. ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో హస్బెండ్ శాంపుల్ కలెక్ట్ చేసుకొని ఆ శాంపుల్ని చక్కగా వాష్ చేసి అందులో చక్కగా కదిలే కణాలు వాటిని తీసుకొని ఆమె గర్భసంచిలోకి ఇంజెక్షన్ ద్వారా మనము ఇంజెక్ట్ చేస్తాము. సో ఇది ఐయుఐ పద్ధతి. సో ఐయుఐలో మళ్ళీ సక్సెస్ రేట్ కూడా 10 to 15% ఉంటుంది. సో ఐయుఐలో మనము ఫస్ట్ పద్ధతి ఆ అమ్మాయికి ఎగ్ రిలీజ్ అయిందా లేదా అని స్కాన్లో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత హస్బెండ్ని శాంపుల్ కలెక్షన్కి పంపిస్తాము. హస్బెండ్ శాంపుల్ కలెక్ట్ చేసిన తర్వాత ఆ శాంపుల్ని తీసుకొని చక్కగా ప్రాసెస్ చేసి అందులో చక్కటి కదిలే కణాలని తీసుకొని ఇంజెక్షన్ ద్వారా ఆమె గర్భసంచిలోకి మనం ఇంజెక్ట్ చేస్తాము. సో ఇక్కడ ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది మనం స్కాన్ ద్వారా కన్ఫర్మ్ చేసుకుంటాము. సో ఈ ఎగ్ రిలీజ్ అయ్యి ట్యూబ్లో ఉంటుంది. సో ఈ ఎగ్ రిలీజ్ అయ్యి ట్యూబ్లో వచ్చింది అని ట్యూబ్లో వచ్చింది, ఎగ్ రిలీజ్ అయిన తర్వాత మనము ఆ కణాలను తీసుకొని ఇంజెక్ట్ చేస్తాము. ఇది ఐయుఐ పద్ధతి. తర్వాత చాలాసార్లు వాళ్ళు న్యాచురల్గా ట్రై చేసి ఫెయిల్ అయినప్పుడు మనము వాళ్ళ వైపు నంబర్ బాగుండి ఎగ్ నంబర్ కూడా ఆడవాళ్ళ వైపు బాగున్నప్పుడు మనం ఐయుఐ సజెస్ట్ చేస్తాము. ఐవీఎఫ్ ద్వారానే ఎక్కువగా సక్సెస్ రేట్ ఉంటుంది, ప్లస్ ఎక్కువ మంది కూడా అంటే దానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు అనేది కూడా కొంత వినపడుతుంది. అంటే ఐవీఎఫ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.